నమస్తే సార్. ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా వరకు ఉన్నాయి కదా సార్. బియ్యం పంపిణీ కానీ, తర్వాత ఇంటింటి కోలా కానీ, చాలా ఉజ్వల్ భవిష్యత్ అని చాలా స్కీమ్స్ పెట్టారు కదా. శ్రమ యోజన అని కానీ, లేదంటే పిఎంఈజీపీ కానీ, యువతకు ఉపాధి కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సార్. అట్లీస్ట్ ఏపీలో ఉన్న బీజేపీ వాళ్ళు జగన్ గారు సొంత ఇప్పుడు వెహికల్ పెట్టారు కదా సార్, రేషన్ బియ్యం. దాని మీద అట్లీస్ట్ ప్రధానమంత్రి మోడీ గారు బొమ్మ కూడా లేకుండా కానీ ప్రధానమంత్రి గారు డబ్బులు వాడుకుంటూ ఇలా చేస్తుంటే అట్లీస్ట్ ఏపీలో బీజేపీ ఉందే చచ్చిందనే పరిస్థితిలో జనాలు చూస్తున్నారు సార్. దానిపై మీరేమంటారు సార్? సో వీటిలన్నిటికీ కారణము అక్కడ లోకల్గా ఇప్పుడు బీజేపీకి నార్మల్గా ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మెయిన్ వాళ్ళకి గ్రౌండ్ కార్యకర్తలు బలంగా చేయాల్సిన కార్యకర్తలు. అయితే ఈ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కొన్ని ఈ ఇప్పుడు ఈవెన్ మీరు చూస్తే కేరళ కానీ ఇట్లా చూస్తే సరైన లీడర్షిప్ లేక, అంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ లీడర్స్ లేక, అంటే బీజేపీలో లేక కార్యకర్తలు పనిచేయాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. సో ఇక్కడ అందరూ ఈ కార్యకర్తల్లో చాలామంది ఫండ్స్ ఎక్కువగా ఈ తెలుగుదేశంతో కానీ టీఆర్ఎస్ పార్టీతో కానీ ఫండ్స్ వస్తాయి వీళ్ళకి. ఇంక్లూడింగ్ హిందూ మహాసభలో కూడా టీఆర్ఎస్ పార్టీకి మేము ఫండ్స్ ఇస్తాం, మీరు పోటీ చేయమని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ కూడా వచ్చినాయి. వాళ్ళ లీడర్స్ తోటి కూడా నేను మాట్లాడినట్టు నాకు రికార్డు ఉంది. నేను మాట్లాడాను, రికార్డ్ అంటే నా మనసులో. సో నేను ఆశ్చర్యపోయా, హిందూ మహాసభ లీడర్స్ కూడా ఇలా డబ్బులకు అమ్ముడిపోతారా అని చెప్పని నేను ఆశ్చర్యపోయాను. సో ఇలా అంటే ఏ కారణాల వల్ల అయినా కానీ వాళ్ళు అమ్ముడుపోవటం వల్ల, ఈ క్యాడర్ అమ్ముడుపోవటం వల్ల, అంటే గెలవలేదు కాబట్టి ఈ ప్రస్తుతానికి నేను ఈ పార్టీతో అలైన్ అవుతున్నా అని అనుకోనన్నా చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ సర్వైవల్ కోసం అయినా చేసి ఉండొచ్చు. ఓవరాల్గా వీళ్ళు లాయల్గా లేకపోవటానికి కారణం వల్ల బీజేపీ అది ఓపెన్గా చేయలేకపోతా ఉంది, ఏది జగన్కి ఎగనెస్ట్గా. ఇంకా ఏంటంటే జగన్ బీజేపీకి కావాల్సిన సపోర్ట్ సెంటర్లో చేస్తున్నాడు కాబట్టి కావాలని చెప్పని స్ట్రాటజిక్గా కూడా వీళ్ళు కొంచెము లో ప్రొఫైల్లో ఉన్న ఇది కూడా ఉండొచ్చు. మరి అటువంటప్పుడు గ్రౌండ్లో అంటే ఎలక్షన్స్ వేసి కొంచెం సపోర్ట్ ఉన్న లీడర్స్ ఎవరు, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు తీసుకోవాలి, జన సైనికులు ఇట్లాంటి వాళ్ళు తీసుకోవాలి, టీడీపీ అయినా తీసుకోవాలి. మరి టీడీపీ కూడా చేయట్లేదుగా, పెద్దగా భయపడుతున్నారు, వాళ్ళు కూడా భయపడుతున్నారు, జగన్ అంటే భయపడుతున్నారు. సో కార్యకర్తలు పవర్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ముందుకు వస్తున్నారు, కానీ పవర్లో లేనప్పుడు ముందుకు వచ్చి గొడవ చేయడానికి భయపడుతున్నారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ టీడీపీ అంటే స్ట్రాంగ్ టీడీపీ యాక్టివిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఒకటే అడిగేవాళ్ళు, మాకు బీజేపీ సపోర్ట్ చేయొచ్చు కదా, మాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, జగన్ క్యాండిడేట్లు వచ్చి మమ్మల్ని మా మీద హరాస్మెంట్ చేస్తుంటే బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎందుకు రక్షించట్లేదు అని చెప్పని అడిగితే నేను అన్నా, ఫస్ట్ నువ్వు రోజు పొద్దున్న లేకపోతే సాయంత్రం దాకా తిట్టి మోడీని, బీజేపీని తిట్టి లేనిపోయిన అబండాలు వేసి వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను ఎందుకు రక్షిస్తారు? నువ్వు సపోర్ట్ చేయకుండా ఇప్పుడు నువ్వు అబండాలు వేసి ఎవరైనా అంత నిస్వార్థంగా చేసే ప్రధానమంత్రి ఒక తల్లి మీద కామెంట్లు చేస్తే బుద్ధుందా గడ్డి తింటున్నాడా చంద్రబాబు? ఎట్లాంటి మాటలు మాట్లాడాడు? ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా, మన వెంకయ్యనాయుడు గారు పర్సనల్గా అటాక్ చేయొద్దని చెప్పాను అన్నాడు. సుజనా చౌదరి కూడా చెప్తా ఉన్నాడు, బీజేపీతో తెగదెంపులు తెచ్చుకోకని చెప్పని. అసలు ఆంధ్రప్రదేశ్కి పట్టించిన గతి ఈ గతి చంద్రబాబుది కాదా? వైఎస్ఆర్సీపీ అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేసావు? నేను చంద్రబాబునే బ్లేమ్ చేస్తా. చంద్రబాబు కనుక ఈ కాంగ్రెస్ పార్టీకి అలయన్స్గా పోకుండా ఉండుంటే 2019లో ఈరోజు చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు కదా. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే జగను చాలా దారుణంగా పరిపాలిస్తున్నాడు, ఉద్యోగాలు క్రియేట్ చేయట్లేదు, అన్ని పథకాలే ఇస్తున్నాడు, అందరికీ ఉచితంగా సోమరిపోతులాగా తయారు చేస్తున్నాడు అని అనుకుందాం. ఉచిత పథకాలు ఇచ్చినప్పుడు ఇవే జరుగుతాయి. సరే, మరి ఇటువంటప్పుడు నువ్వు కాంగ్రెస్ తోటి ఎందుకు పోయావు? నేను క్వశ్చన్ చేస్తున్నా చంద్రబాబుకి, ఈ తెలుగుదేశం యాక్టివిస్టులకి. చేసిన తప్పులన్నీ వదిలేసి బీజేపీ మీద వేసి నువ్వు అడిగితే ఏమవుతుంది అక్కడ? ఈ టీడీపీ సపోర్టర్స్, ఆ టీడీపీ మీడియా
ఇప్పుడు బీజేపీకి 2 సీట్ల నుంచి ఈ రోజున 303 సీట్ల దాకా వచ్చింది. ఈసారి 370 అంటుంది. అంటే ఇప్పుడు ఆంధ్రాలో లేదు కదా అని చెప్పంటే అందుకనే రేపు ఎక్స్పాన్షన్ ఆంధ్రాలోనే ఉంటుంది బీజేపీది. ఇంకోసారి ఓడిపోతే రేపు నెక్స్ట్ తెలుగుదేశంకి ఏమన్నా మనుగడ ఉంటుందా? ఎవరైనా ఆలోచించండి. ముసలోడు అయిపోతాడు చంద్రబాబు, అప్పుడు ఎవరు నిలబడాలా? తెలుగుదేశం లీడర్గా ఎవరు నిలబడాలా? చిన్నబాబుని నిలబెడతారు. మీరు వేస్తారా ఓట్లు? తెలుగు ప్రజలను అడుగుతున్నా, చిన్నబాబుకి మీరు వేస్తారా ఓట్లు? ఆ క్లారిటీ ఉందా? అంటే ఈ తెలుగుదేశం పార్టీ యొక్క భవితవ్యం జస్ట్ షార్ట్ పీరియడ్ అనమాట. దాని తర్వాత ఆ పార్టీ వీళ్ళ నేతృత్వంలో ఉండదు. అంటే చంద్రబాబు ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ నేతృత్వంలో ఉండదు. క్లియర్గా అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని కలిసిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్కి ఎప్పటి నుంచో ఉంది. నేను చాలామంది తెలుగుదేశం కార్యకర్తలతోటి మాట్లాడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒప్పుకోరు వాళ్ళు. అంటే డైరెక్ట్గా ఫ్యామిలీతో కనెక్ట్ ఉన్నవాళ్ళు, అంటే మాకు ఈ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉన్నవాళ్ళు. ఎందుకనంటే వీళ్ళకి ఆల్రెడీ ఎలైన్ అయి ఉంటారు. అంటే వాళ్ళకి పరిచయాలు అయి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కావాలంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ బాలకృష్ణ దగ్గరికి కానీ వెళ్ళడానికి డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటాయి. బట్ వీళ్ళెవ్వరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి వెళ్ళడానికి కనెక్షన్స్ లేవు. సో సడన్గా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు నేతృత్వం అంటే వీళ్ళెవ్వరూ కార్యకర్తలు ఎగ్జిస్టింగ్ లీడర్షిప్ విత్ ఇన్ ద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు, యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అనంటే ఇప్పుడు కొత్త అలైన్మెంట్లో వీళ్ళు ఎట్లా ఫిట్ అవుతారు? ఇప్పుడు అటు వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు చంద్రబాబు వీళ్ళని ఎట్లా తొక్కేస్తగలుగుతాడు? తన దగ్గర పెద్ద డబ్బు లేదు కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వస్తున్న క్యాండిడేటు. ఇప్పుడు చంద్రబాబు ఎటువంటి కుట్రలవన్నీ వాళ్ళని గెలవనీయకుండా చేస్తాడనే భయాలతోటి ప్రస్తుతానికి వాళ్ళు ఓపెన్గా వచ్చి చెప్పలేకపోతున్నారు. ఓకే, సో ఇది ఆంధ్రప్రదేశ్కి పట్టిన దుస్థితి ఏంటంటే ఈ చంద్రబాబు స్పెసిఫిక్ ఈ చిన్నబాబుని ఇంగ్లీష్ మీడియంలో చదివినచ్చబోదు ఆయనకి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేనందువల్ల ఈ దుస్థితి పట్టింది. కాబట్టి పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా తెలుగు మీడియంలో చదివించాలా, తెలుగు వాళ్ళు తెలుగు మీడియంలో చదివించాలి. ఎందుకంటే రేపు రాజకీయ నేతగా వెళ్ళాలంటే చరిత్ర తెలిసి ఉండాలా, మన గ్రంథాలు చదివే కెపాసిటీ ఉండాలా, దాంట్లోంచి కొన్ని సూక్తులు తీసి ప్రజల్ని చెప్పి వాళ్ళని ఉత్తేజపరిచే శక్తి ఉండాలి. ఇప్పుడు మోడీ గారికి చదివి ఏమాత్రం చదివింది? ఓకే, ఎంఏ చేసి ఉండొచ్చు, ఓపెన్ యూనివర్సిటీలో చేశాడు BA MA, ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ స్టూడెంట్గా ఇంటర్ 12th వరకు చదివి తర్వాత మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీలోనే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలోనే చదివాడు BA MA, పొలిటికల్ సైన్స్ ఏదో చదివాడు ఓపెన్గానే. స్కూల్కి ఎప్పుడు 7వ తరగతి తర్వాత స్కూల్కి వెళ్ళా. కానీ ఆయనకి చరిత్రని ఇవంతా ఈ యొక్క భావం అంతా RSSలో ఉండి చాలా నేర్చుకున్నాడు. ఆయన ఎంత సులభంగా సంస్కృత శ్లోకాలు చెప్పగలుగుతాడు? ఈ చిన్నబాబు చెప్పగలుగుతాడా? పాలిటిక్స్లో ఉన్నప్పుడు గ్రౌండ్ ఈ ఇంగ్లీష్ మీడియం అనేది ఓన్లీ సిటీస్కి పరిమితం కదా, ఊర్లలో ఇంగ్లీష్ ఎంతవరకు నడుస్తుంది? సో ఈ ఇంగ్లీష్ చదువుల నుంచి బయటకు రావాలా ప్రజలు. ఇంగ్లీష్ చదివిన కొద్ది మైండ్ కరప్ట్ అయిపోతుంది, ఇన్ఎఫెక్టివ్గా అయిపోతాం. మన లీడర్స్ ఎప్పుడు కూడా మాతృభాషలో చదవాలి. సో వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళు వేరే, కానీ లీడర్స్ మాత్రం మన మాతృభాషలో చదవాలి. సో ఫ్యూచరు ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి గండుకాలమే.